రేపు 9వ తారీఖున మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉత్తరాంధ్రలో ఉన్న ప్రజా సమస్యలపై పోరాటం చేయటం కోసం ప్రజల పక్షాన ఈ సమస్యని ఈ ప్రభుత్వానికి కనువిప్పు కలిగేలా కార్యక్రమం చేయటం కోసం నర్సీపట్నం మెడికల్ కాలేజ్ పర్యటనకు జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు. ముఖ్యంగా ఒక స్పీకర్ స్థానంలో ఉన్న అయ్యన్న పాత్రుడు గారు కళ్ళుండి చూడలేని విధంగా నర్సీపట్నం మెడికల్ కాలేజ్ గురించి నర్సీపట్నంలో మెడికల్ కాలేజ్ అనేది లేదు, అక్కడ శాంక్షన్ అనేది లేదనేది మాట్లాడటం మనం చూసాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి స్వాతంత్ర పూర్వం నుంచి 1923 నుంచి ఇప్పటి వరకు కూడా కొత్తగా ఒక మెడికల్ కాలేజ్ కూడా తీసుకురాలేని సందర్భంలో 2019 నుంచి 2024 మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్రంలో ఉన్న డాక్టర్ కావాలనే ప్రతి పేదవాడి యొక్క కళని కూడా నిజం చేయాలనే ఉద్దేశంతో 17 మెడికల్ కాలేజీలను శాంక్షన్ చేయటం, అందులో 10 మెడికల్ కాలేజ్ సర్వాంగంగా నిర్మాణం చేయడంతో పాటు 5 మెడికల్ కాలేజ్ అడ్మిషన్స్ కూడా స్టార్ట్ అయినాయి. వీటన్నిటిని కూడా ఒక కుట్ర కోణంలో పేదవాడికి ఉచిత విద్యను అందించాల్సిన ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఒక కుట్ర కోణంలో తన తబేదారులకి, తన వెనకున్న కూటమి పార్టీకి చెందిన కొంతమంది వ్యక్తులకి ఈ మెడికల్ కాలేజీని పీపీపీ మోడల్లో ప్రైవేటీకరణ చేసి వాళ్ళకి అప్పచెప్పే ప్రయత్నాన్ని నిరసిస్తూ ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తున్నారు. ఇలాంటి తరుణంలో ప్రజల పక్షాన ప్రజలకు మద్దతుగా నిలబడటం కోసం జగన్మోహన్ రెడ్డి గారు రేపు 9వ తారీఖున విశాఖపట్నం ఎయిర్పోర్ట్కి విచ్చేసి విశాఖపట్నం ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి నర్సీపట్నం మాకవరపాలెం దగ్గర, అనకాపల్లి జిల్లాలో మాకవరపాలెం దగ్గర ఉన్న మెడికల్ కాలేజీని జగన్మోహన్ రెడ్డి గారు సందర్శించడం జరుగుతుంది. సందర్శించి ఈ మెడికల్ కాలేజీలకు సంబంధించి జరుగుతున్న అన్యాయాన్ని, అదేవిధంగా ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించి కూడా అనేక సమస్యలు ఉన్నాయి. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విశాఖపట్నంలో ఉన్న ప్రజల ఆస్తిని, వేలాది కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూముల్ని పప్పు బెల్లాల్లా చంద్రబాబు నాయుడు యొక్క సొంత వ్యక్తులకి, కార్పొరేట్ సంస్థలకి దారదత్తం చేస్తున్నారు. అంతేకాకుండా స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఇంత అన్యాయం, ఇంత మోసం గతంలో ఏ ముఖ్యమంత్రి, ఏ నాయకుడు కూడా మాట్లాడలేదు. ఆ రోజు ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ విశాఖపట్నం ఇచ్చేసి ఎట్టి పరిస్థితుల్లోని కూడా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కానివ్వం, స్టీల్ ప్లాంట్కి అరిసి గీపెట్టి ఏదో భూమి బద్దలైపోయిన విధంగా ఆ రోజు స్టీల్ ప్లాంట్ కార్మికులకి నమ్మబలికి ఈరోజు ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఆ స్టీల్ ప్లాంట్ గురించి వీళ్ళు కేంద్ర ప్రభుత్వం పైన కనీసం ఒత్తిడి తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వానికి ఒక రిప్రజెంటేషన్, ప్రైవేటీకరణ మేము వ్యతిరేకమని పార్లమెంట్లో 22 మంది ఎంపీలు నుండి కూడా పార్లమెంట్లో కూడా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా మాట్లాడిన సందర్భం లేదు. ఈ ప్రాంతానికి సంబంధించిన రామ్మోహన్ నాయుడు కూడా ఎన్నికలకు ముందు ఎన్ని ప్రగల్భాలు మాట్లాడాలో మనం చూసాం. ఎవడి సొత్తు, ఎవడు ఏసీ రూముల్లో కూర్చుని ఎవడు ప్రైవేటీకరణ చేస్తారు, ఎవడబ్బా ఆస్తిది, ఎవరి ఆస్తిని ఏ సంస్థని ఎవరు ప్రైవేటీకరణ చేస్తారనే విధంగా ఆ రోజు రామ్మోహన్ నాయుడు మాట్లాడటం మరి ఈరోజు వీళ్ళందరూ ఏం మాట్లాడుతున్నారు? ఈరోజు కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి 3 కేంద్ర మంత్రులు ఉన్నారు. ఏ రోజు అని మాట్లాడారా? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు సంబంధించి అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రాన్ని పంపించడంతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న వందలాది మంది ఎంపీల చేత స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సంతకాల సేకరణ కూడా చేయడం జరిగింది. ఈరోజు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నుంచి ఒకటే స్టాండ్లో ఉన్నారు. అదేవిధంగా బల్క్ డ్రగ్ పార్కు సంబంధించి, అదేవిధంగా మనకు అనేక సమస్యలు ఉన్న ఉత్తరాంధ్ర ప్రాంతంలో, ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతం పైన చంద్రబాబు నాయుడు గారు 100% కూడా సవితి ప్రేమ చూపిస్తూ ఈ ప్రాంత అభివృద్ధి పైన వివక్ష చూపిస్తూ ఈ ప్రాంత అభివృద్ధికి అడుగడుగునా కూడా ఆటంకం కల్పించి కేవలం అమరావతి మీద ప్రేమతో ఎక్కడ విశాఖపట్నం ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ధి చెందితే అమరావతికి ఎక్కడ పెట్టుబడులు రావు అనే ఉద్దేశంతో అడుగడుగునా కూడా ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధికి మోకాలు అడ్డుతున్నారు. ఈ సమస్యలన్నింటినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేయాలనే ఉద్దేశంతో తప్పకుండా ఈ ప్రాంతంలో ఉన్న విశాఖపట్నం నగరంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు కావచ్చు, సామాన్య ప్రజలు కావచ్చు, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి కలవాలని అందరూ కూడా అనుకుంటూ ఉన్నారు. తప్పకుండా మేము అందరినీ కూడా పోలీసు వారిని కూడా రిక్వెస్ట్ చేసేది, ఎందుకంటే ఒక సమస్యని చెప్పుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు కలవడానికి వచ్చే ప్రజలను అనుమతించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ మెడికల్ కాలేజ్ దగ్గర జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు మీడియాను ఉద్దేశించి ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న అన్యాయాల్ని, అక్రమాలని కూడా ఆయన మీడియా ద్వారా ప్రజలకు తెలియజేయడం జరుగుతుంది.